హలో వ్యూవర్స్, ఇక ఆలస్యం చేయకుండా మనము వీడియోలోకి వెళ్దాం. లంచ్ బాక్స్ స్పెషల్ మునగాకు రైస్. దీన్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం మునగాకులని పుల్లలు లేకుండా నీటుగా తీసుకోవాలండి. దాన్ని ఈ వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్న ఈ క్వాంటిటీ 1/2 kg రైస్ కోసం నేను ప్రిపేర్ చేస్తున్నానండి. దీన్ని మొత్తం కట్ చేసుకున్నాక వాష్ చేసుకొని ఒక మెత్తటి క్లాత్లో గాలికి ఆరబెట్టాలి. బాగా డ్రై చేయాలండి. ఇది డ్రై మీన్స్ మనం ఎండకు పెట్టాలని కాదు, గాలికి ఆరబెట్టాలి. ఆ తర్వాత రైస్ చేయడం కోసం ఒక బౌల్ పెట్టి దాంట్లో 3 స్పూన్ల ఆయిల్, జీలకర్ర, ఎండుమిర్చి, 3 పచ్చిమిర్చీలు వేసుకొని దీంట్లో స్పెషల్ ఏంటి అంటే మన గార్లిక్ నుండి దీన్ని మనము ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి. ఇది మన మునగాకు ఫ్లేవర్కి చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మునగాకుని మనం వీడియోలో చూపించిన విధంగా బౌల్ మొత్తం చల్లుకోవాలండి. వేయడం కాదు, చల్లుకోవాలి. ఈ బౌల్ వెడల్పు నిండా ఈ మునగాకుని స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు దీన్ని ఏ రకంగానూ దీన్ని కదపకూడదండి. దీన్ని ఇదే విధంగా మూత పెట్టి బాగా మగ్గేంత వరకు 3 to 5 minutes ఫ్రై చేసుకోవాలండి. ఎక్కడా కలపకూడదండి దీన్ని. ఇప్పుడు దీని మీద మనం వండుకున్న రైస్ని స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. ఇది కూడా పైన మాత్రమే కలపాలండి, కింద ఆకుని కలపకుండా. ఇప్పుడు దీంట్లో నువ్వుల పొడి, గరం మసాలా 1 స్పూన్, తగినంత సాల్ట్, ఒక లెమన్ జ్యూస్. లెమన్ లేకపోతే మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ ఉన్నా కూడా వాడుకోవచ్చు. ఆ తర్వాత దీన్ని ఈ వీడియోలో చూపించిన విధంగా బాగా ఈవెన్గా కలుపుకోవాలి. మనం ఇలా కలిపిన దానివల్లనే మన రైస్కి టేస్ట్ వస్తుందండి. దీన్ని నీట్గా కలుపుకొని మనము 3 to 5 minutes దీన్ని వేడి చేసుకోవాలి. ఈ రైస్ చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న రైస్ అండి. దీనిలోకి మనం వేరే కర్రీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని ఇలాగే డైరెక్ట్గా తినేసేయొచ్చండి. పిల్లలు చాలా ఇష్టంగా